మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోక్సభ సమరానికి రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నాయి. అదే సమయంలో విపక్షాల ఇండియా కూటమి, అధికార ఎన్డీఏ కూటమిల బలాబలాలపై జోరుగా చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా, లేక భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్న రాహుల్ మ్యాజిక్ పనిచేయనుందా? ఇందుకు విపక్ష కూటమి, అధికార కూటమిల్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి? దేశంలో లోక్సభ ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి ఇంకా సమస్యలను పరిష్కరించుకునే పనిలో ఉంది. అదే సమయంలో మోదీయే మరోసారి ప్రధాని అంటూ బీజేపీ ఇప్పటినుంచే ప్రచారం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలా ఎన్నికల కోసం ఎవరికి వారు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధికార ఎన్డీఏ, విపక్షాల ఇండియా కూటముల్లో ఎవరి బలం ఎంత, మోదీ, రాహుల్ గాంధీలలో ప్రజలు మద్దతు ఎవరికి ఉందనే చర్చ మొదలైంది. సాధారణ ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీలు యుద్ధరంగాన్ని తలపించేలా ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలతో కూడి ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతాయి. దేశంలో ఎంతో కీలకమైన లోక్సభ సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో తమ శక్తి మేర సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రజలు ఏ పార్టీని విశ్వసిస్తే ఆ పార్టీకి అధికారం కట్టబెడతారు. గతంలో జరిగిన 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే కేంద్రంలో వరుసగా 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ కూటమి సర్వశక్తులు వడ్డుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా యాంటీ మోదీ నినాదం ఎన్డీయేతర పక్షాలను కూడగట్టి విపక్షాల ఇండియా కూటమి పేరుతో విపక్ష అలయన్స్ను ఏర్పాటు చేయగలిగాయి. అయితే ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల ఇండియా కూటమిని వీడడం, తిరిగి ఎన్డీఏ కూటమితో దోస్తీ కట్టడం సహా ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు మరోసారి దేశ రాజకీయాలపై పలు రకాల ఆసక్తికర విశ్లేషణలు, అంచనాలను తెరపైకి తెస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత మోదీ హవాకు చెక్ పెట్టి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించిన విపక్షాల పార్టీలకు ఎన్నికల ముందే పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయండంలో ఎలాంటి సందేహం లేదు. విపక్ష కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూటమిని ముందుండి నడిపించడంలో కాస్త తడబడినట్టు కనిపిస్తోంది. విపక్ష కూటమిలో కన్వీనర్ పదవి విషయంలో కూటమిలో అభిప్రాయ భేదాలు రాగా ఆ విభేదాలను సద్దుమణిగించడంలో కాంగ్రెస్ విఫలమైందనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో చర్చలు జరిపి వారందరినీ కూటమి కన్వీనర్ సహా సీట్ల సర్దుబాటు ఏర్పడుతున్న విభేదాలకు పరిష్కారం రాగలిగితే విపక్షాల ఇండియా కూటమిని నితీష్ కుమార్ వీడకపోయేవారనే చర్చ మొదలైంది. అంతేకాదు సీట్ల సర్దుబాటులో కూడా తమకు పట్టున్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు అధిక సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ తనకు పట్టున్న స్థానాల్లో పోటీ చేయడం ద్వారా పెద్దన్న పాత్రను పోషించడమే కాదు, ఆయా పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉండేదనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే కూటమిలోని ప్రస్తుత పరిస్థితులందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల పంపకాల్లో మిత్రపక్షాలకు ధీటుగా కాంగ్రెస్ సీట్లను కోరుకుంటుండటంతో పశ్చిమ బెంగాల్, పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాల్లో సీట్ల వ్యవహారం తేలడం లేదు.
అందుకే పశ్చిమ బెంగాల్లో తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే మమతా బెనర్జీ ప్రకటించారు. మరోవైపు పంజాబ్లోనూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే ప్రసక్తే లేదని ఆప్ పేర్కొంది. ఇక యూపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి పరిమిత సీట్లను మాత్రమే ఇచ్చేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఇలా కీలక రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్ పార్టీకి సమస్యలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు కానీ, కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు కానీ మిత్రపక్షాలు అంగీకరించకపోవడంతో సీట్ల వ్యవహారం సవ్యంగా సాగడం లేదు. విపక్ష కూటమిలోని అసంతృప్తులతో చర్చించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడంలో కాంగ్రెస్ తడబడింది. ఇదే అదనుగా భావించిన బీజేపీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నితీష్ను తమ కూటమిలో చేర్చుకుని విపక్షాలకు షాక్ ఇచ్చింది. ఈ ఒక్క పరిణామంతో విపక్షాల ఇండియా కూటమిపై పలు అనుమానాలు కలిగేలా దెబ్బకొట్టింది బీజేపీ. కూటమి అంటేనే పార్టీల ఐక్యత, ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుని వెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. నితీష్ కూటమిని వీడిన తర్వాత సరికొత్త చర్చ మొదలైంది. విపక్ష కూటమిలో కాంగ్రెస్ నేతలతో పాటు మమతా, స్టాలిన్, శరద్ పవార్, లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో చాలా మంది కీలక నేతలే ఉన్నారు. అయితే నితీష్ ఎన్డీఏలోకి జంప్ కావడంతో మిగతా పార్టీల వైపు అనుమానంగా చూసే పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన బీజేపీ కూటమి పార్టీలకు తన మైండ్ గేమ్తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే విపక్ష కూటమి పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా లేక ఒంటరిగానే బరిలో దిగుతాయా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది ఎన్డీఏ కూటమి. అదే సమయంలో మోదీ హవాకు చెక్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విపక్ష కూటమి అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. మరి చూడాలి ఓటర్లు ఏ కూటమికి అధికారం కట్టబెడతారనేది.